హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే తిడతారు మీరు, ఇంకా ఎప్పటిది అని చెప్తే నాగుల చవితి రోజు వీడియో అండి. ఇప్పటికీ పెడుతున్నాను. చాలా లేట్ అయిపోయిందనమాట. ఇది నేను ముందు వీడియోస్ అన్నీ తీశాను కదా, ఆ వీడియోస్ అన్నీ వరుసగా పెట్టుకురావడంతో ఇది లేట్ అయిపోయింది. అందులో మొన్న కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతం వీడియో ఉంది కదండి, అది అప్లోడ్ చేసేద్దాము అని చెప్పి ముందు అది అప్లోడ్ చేశాను. ఇది అలా వెనకబడిపోయిందనమాట. ఇంకా నేను ముందు తీసిన వీడియోలో ఇదే లాస్ట్ వీడియో అండి. ఇంకా నేను ఈ మధ్య కాలంలో అంటే ఈ కార్తీక మాసంలో లాంగ్ వీడియోసే తీయలేదు. మేబీ వెంటనే అప్లోడ్ చేసేస్తూ ఉండడానికి అయితే ట్రై చేస్తాను. లాంగ్ వీడియోస్ కూడా పెద్దగా రీచ్ ఏమి ఉండట్లేదు, అందుకో కొంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. లాంగ్ వీడియోస్ డైలీ వ్లాగ్స్ మీరు ఇష్టపడితే పెట్టమంటే కమెంట్ చేయండి. నేను డైలీ వ్లాగ్స్ తీస్తూ అంటే నార్మల్ డైలీ రొటీన్ వ్లాగ్స్ తీసి పెడతాను. ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ చేసేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను. అందుకని ఇంకా ఈ మధ్యలో లాంగ్ వీడియోస్ ఏమీ తీయలేదండి. లేట్ అయిపోతున్నాయి, డిలే అయిపోతున్నాయి బాగా అప్లోడ్ చేసేటప్పటికి. ఎప్పటికప్పుడు ఇంకా పాత వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే నేను ఇంకా కొత్త వీడియోస్ తీసి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేయచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే వీడియోస్ తీయట్లేదు లాంగ్ వీడియోస్. ఇదే లాస్ట్ వీడియో. ఇంకా పాత ముందు వీడియోస్లో ఇదే లాస్ట్ వీడియో అనమాట. నాగుల చవితి రోజు వీడియో అండి. ఆ రోజు శనివారం కదా, నేను నార్మల్గానే ఒత్తులు వెలిగించుకుందాం, తెల్లవారుజామున ఒత్తులు వెలిగించుకుందాం అన్నట్టుగా అనుకోలేదన్నమాట. కానీ అప్పటికప్పుడు ఎలాగో లేచాను. నేను లేవడమే 4 గంటలకు లేచాను. ఉదయం పిల్లలకి నాగుల చవితి పుట్టలో పాలు పోసేసి ఇంకా లక్కోడికి లంచ్ బాక్స్ అది పెట్టి స్కూల్కి పంపాలి కదా. నార్మల్ టైంకే స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట. నార్మల్ టైంకే వ్యాన్ వచ్చేస్తుంది. ఇంకా మామూలుగా అయితే నాగుల చవితి రోజు 1 గంట లేట్గా పెట్టేవారు కదా ఇంతకుముందు. కానీ ఈసారి అయితే ఇంకా హాలిడే అలా ఏం లేదండి. అంటే ఒక హాఫ్ డే హాలిడే లేకపోతే 1 గంట డిలేగా వచ్చేది వ్యాను. అలా కాకుండా ఇంకా నార్మల్ డేస్లో ఎలా వస్తుందో ఆ రోజు కూడా అలాగే వచ్చేస్తుంది అని చెప్పారు. అందుకని చెప్పి కొంచెం తొందరగా పుట్టలో పాలు వేయడం, ఇంకా నాగుల చవితి పూజ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి ఇంకా లక్కోడిని అది స్కూల్కి పంపాలి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే కొంచెం తొందరగా లేచాను అనమాట. 4 గంటలకే లేచాను. లేచిన దగ్గర నుంచి మనసు పీకేస్తుంది అనమాట. దీపం పెట్టుకోవాలి, కార్తీక దీపాలు పెట్టుకోవాలి అని చెప్పి ఆ రోజు పెట్టుకుందామన్న థాట్లో లేను. కానీ ఇంట్లో మట్టుకు శనివారం కాబట్టి పిండి దీపాలు పెట్టుకుని స్వామివారికి నువ్వుల లడ్డు ఎలాగో చేస్తాను కదా, నైవేద్యం పెట్టుకొని దండం పెట్టుకోవచ్చు అనుకున్నాను. కానీ నాకు ఎందుకో దీపాలు అప్పటికప్పుడు వెలిగించుకోవాలి అనిపించింది. అందులో శనివారం కదా, ఇంకా ఫాస్ట్గా ఎంత తొందరగా అయిందంటే పూజ నిజంగా నేను లేవడం 4 గంటలకి లేచినా కానీ ఇంట్లో పనులన్నీ చేసుకోవడం ఏమీ సర్దుకోలేదు. నేను తెల్లవారుజామున బయట దీపాలు వెలిగించుకోవడానికి అన్నీ ముందు రోజు సర్దుకుని పెట్టుకుంటాను. హడావిడి లేకుండా ఏమీ సర్దుకోకపోయినా నాకు తెల్లవారకుండానే బయట కార్తీక దీపాలు వెలిగించుకోవడం, తులసి దగ్గర పూజ, ఇంకా రోలు శనకాల పూజ అన్నీ అయిపోయాయండి. అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి చక్కగా స్వామివారికి చలివిడి ప్రిపేర్ చేసుకున్నాను. ముందు రోజు నైటే నేను బియ్యం నానబెట్టుకున్నాను అనమాట చలివిడి కోసం. ఇంకా నువ్వులు బెల్లం కలిపి నువ్వుల చిమ్మిలి లడ్డు చేసుకుంటామన్నమాట. నాగుల చవితికి కంపల్సరీ ఈ చిమ్మిలి లడ్డు అయితే చేసుకుంటాము. నువ్వులతో చేసిన చిమ్మిలి లడ్డు అనమాట. కొంతమంది నల్ల నువ్వులతో చేసుకుంటారు, కొంతమంది తెల్ల నువ్వులతో చేసుకుంటారు. మా సైడ్ అయితే చాలామంది ఈ తెల్ల నువ్వులతోనే చిమ్మిలి లడ్డు అయితే చేసుకుంటాము. ఇంకా చలివిడి ఎలాగో నానబెట్టుకున్నాను కదా బియ్యం, నేను లేచిన వెంటనే బియ్యాన్ని నీళ్లు వంపేసి జాలీలో వేసి బియ్యాన్ని అయితే వడకట్టేసుకున్నాను అనమాట. నీళ్లు లేకుండా వాడదేవేసుకున్నాను. వాడదేవిన బియ్యాన్ని, నీరు లేకుండా వాడదేవిన బియ్యాన్ని మిక్సీ పట్టేసుకుని పిండి ఆడుకుని దాంట్లో కొంచెం బెల్లం అలాగే కొన్ని ఆవు పాలు వేసి చలివిడి కలిపేసుకుని ఇంకా పెసరపప్పు నానబెట్టుకుని వడపప్పు కోసం అలా చలివిడి వడపప్పు అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. ఆ చలివిడిలోనే స్వామివారికి పిండి దీపాలు వెలిగించుకుందాం కదా అని చెప్పి కొంచెం చలివిడి తీసి పిండి దీపాలు చేసుకుని గోవిందనామాలు పెట్టుకుని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నిజంగా నాకు ఆ రోజు పూజ చాలా బాగా అయిందండి. బయట తెల్లవారుజామున వెలిగించుకునే కార్తీక దీపాలు అంటే కార్తీక దామోదరునికి అంటే శ్రీ మహావిష్ణువుకి చెందే కార్తీక దీపాలు వెలిగించుకోవడం తెల్లవారుజామున చాలా బాగా జరిగింది ఆ పూజ. తర్వాత తులసి దగ్గర పూజ, ఇంకా
చండికాలు రోలు దగ్గర కూడా దీపారాధన ఆవునేతి ఒత్తులతో దీపారాధన చేసుకొని ఇంకా ఇంట్లోకి వచ్చి పిండి దీపాలు చేసుకొని గోవిందనామాలు పెట్టుకొని గోవిందనామాలు చదువుతూ తులసి పత్రితో స్వామివారిని అలంకరించుకొని ఇంట్లో పూజ కూడా చేసుకున్నాను. నిజంగా చాలా చాలా బాగుంది ఆ రోజు పూజ. ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అన్నీ ఒక పళ్ళెంలో సర్దేసుకున్నాను అనమాట. ప్రసాదాలు అయితే ముందే ప్రిపేర్ చేసేసుకున్నాను కదా. ఆ రోజు శనివారం కాబట్టి స్వామివారికి అయితే నువ్వులు చిమ్మిలి లడ్డు చలివిడి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇంకా పుట్ట దగ్గరికి పట్టుకెళ్ళేవైతే నువ్వులు చిమ్మిలి లడ్డు ఇంకా చలివిడి వడపప్పు అలాగే తేగ బొరుగుంజు పసుపు ఇంకా కుంకుమ ఉండలు చేసుకుని పట్టుకెళ్తామండి. పుట్టలో అయితే ఆ ఉండలు బలంగా వేస్తామన్నమాట. ఇంకా ఆవు పాలు మిగతావన్నీ దేవుడి దగ్గర పూజ చేసుకునే సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ పట్టుకుని ఒక పళ్ళెంలో సర్దేసుకొని పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఆ పుట్ట వచ్చేసి పొలాల దగ్గరే ఉంటుందండి. మా పొలాల దగ్గరే ఉంటుంది అనమాట. మాకు దగ్గరగానే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ అండి, పెద్ద దూరం ఏం కాదు. అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడ పాము కూడా తిరుగుతుంది అంటారు, అందుకని అక్కడే పోస్తూ ఉంటాము ఎప్పుడు కూడా. ఇంకా అక్కడ అచ్చంగా తెలిసిపోతుందండి పాము పూసం కానీ. ఇంకా కొలువులు ఉంటాయి అన్నమాట, అంటే పాము కొలువై ఉండే పుట్టలు అనమాట. బాగా పుట్టలు ఎలా పెద్దగా పుట్టలు వేసే ఏముండదు, ఎలక కొలువులు ఉంటాయి చూడు, ఎలక తీసుకునే కొలువులో పాము నివసిస్తుందంట. చేవలు దానిపై పుట్ట వేస్తాయంట, అలా అంటారు. అది ఎంతవరకు నిజమన్నది నాకు తెలియదు, కానీ కొలువులు అయితే ఉంటాయి. మనం ఏదైనా వేసినా కానీ కిందకి వెళ్ళిపోతుంది అనమాట, అది లోపలికి వెళ్ళిపోతుంది. అది పాము ఉంటుంది తింటుంది అన్న నమ్మకం అయితే అక్కడ అందరికీ ఉంటుంది, అంటారు కూడా ఉంటుంది అని చెప్పి. ఇంక నేను కూడా నమ్ముతాను, అందుకే ఎప్పుడు అక్కడికే వెళ్తాము. ఇంకా పుట్ట దగ్గర కూడా పూజ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత లక్కోడికి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపేశానండి. లక్కోడి వ్యాన్ అయితే వెళ్ళిపోయింది మేము ఇంటికి వచ్చేటప్పటికి. మా హస్బెండ్ అయితే దింపేస్తానన్నారు. అప్పటికి టైం ఎంతో అవ్వలేదు, 9 కూడా అవ్వలేదు, 8:30 అలా అవుతుందన్నమాట. అప్పటికే వ్యాన్ వచ్చి మేము ఇంటికి వచ్చేటప్పటికే వెళ్ళిపోయిందని చెప్పారు. ఇంక సర్లే నేను తీసుకెళ్తానులే అని చెప్పి మా ఆయన అయితే అన్నారు. ఇంక అందుకని చెప్పి ఇంక నేనైతే లక్కోడికి లంచ్ బాక్స్ పెట్టేసి లక్కోడికి టిఫిన్ తినిపించేసి నేను కూడా రెడీ అయిపోతున్నాను. ఇంకా అలాగో ఆయన దిగబెడతానన్నారు కదా లక్కోడిని, ఇంకా నేను కూడా వెళ్తే నన్ను కూడా స్టిచ్చింగ్ క్లాస్ దగ్గర దిగబెట్టేసి అప్పుడు లక్కోడిని అయితే దింపుతారని చెప్పేసి ఇంక నేను కూడా రెడీ అయిపోతున్నాను అనమాట. బాక్స్ పెట్టేసుకొని లంచ్ బాక్స్ అయితే పెద్ద హడావిడిగా ఏం చేయలేదండి, ఎందుకంటే టైం లేదనమాట. హడావిడి ఇంకా రోజైతే ఉల్లిపాయ వెల్లుల్లి తినము, అందుకు ఏం వండాలో తెలియలేదు. పప్పు వండాలి, ఇంకా పప్పు కన్నా అన్నం వేసుకుంటే బాగుంటుంది కదా, పులగం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం పప్పు అలాగే బియ్యం ఈక్వల్ క్వాంటిటీలో పెట్టేసుకున్నాను కుక్కర్లో. ఎలాగంటే ఒక గ్లాస్ పప్పు అనుకోండి, గ్లాసున్నర బియ్యం అనమాట. ఈక్వల్ క్వాంటిటీ అంటే కొంచెం ఎక్కువ బియ్యం వేసుకుంటే మనకి బాగుంటుంది, లేకపోతే కొంచెం వికారంగా అనిపిస్తుంది అనమాట, పప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పి ఒక గ్లాసున్నర బియ్యం అనుకోండి, ఒక గ్లాస్ పప్పు వేసేసుకొని చక్కగా కొంచెం ఉప్పు కలుపుకొని పులగంలాగా చేసేసుకొని కొంచెం నెయ్యి పైనుంచి అలా చల్లుకొని వేడి వేడి అన్నం తింటే చాలా బాగుంటుంది. కాకపోతే మనం తినే టైంకి ఆ అన్నం అయితే చల్లారిపోతుంది కదా. మా లక్కోడైతే ఆ రోజు టిఫిన్ కూడా చేయలేదు, ఆ పులగమే తినేసింది అనమాట. అంత ఇష్టం మా లక్కోడికి, పప్పు అంటే చాలా ఇష్టం. దాంట్లో ఇలా పులగం చేసే అన్నం అంటే చాలా ఇష్టంగా తింటుంది. నాకు టిఫిన్ వద్దమ్మా, నాకు పప్పు అన్నమే కావాలని చెప్పి ఆ అన్నమే తింది. నెయ్యి వేసి కొంచెం లైట్గా వేసానంతే, ఇంకా కలిపేసి ఇచ్చేస్తే చక్కగా టిఫిన్ తినకుండా అన్నం తినేసి బాక్స్లో కూడా అదే పెట్టేశాను. కొంచెం పెరుగు పెట్టాను అనమాట, పెరుగు వేసుకుని తింటుంది కదా అని చెప్పేసి ఇంకా బాక్స్ పెట్టేసి లక్కోడిని పంపేసి నేను కూడా నా స్టిచ్చింగ్ క్లాస్కి అయితే వెళ్ళిపోయాను. ఆ రోజైతే కుచ్చిళ్ళ డ్రెస్ అయితే కుట్టానండి. నాకు నేను ఓన్గా కుట్టాను ఆ డ్రెస్, కాకపోతే హ్యాండ్ వేరే మోడల్ చెప్పింది. ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క మోడల్ హ్యాండ్ కానీ ఇంకా డ్రెస్ మోడల్ కానీ మారుస్తూ ఉందన్నమాట. నేనైతే డ్రెస్ ఒకటి కుట్టాలి, అక్క ఒకటి నేర్పింది, ఇంకొకటి నేను కుట్టాలన్నమాట కుచ్చిళ్ళ డ్రెస్. ఇంక డ్రెస్ కుట్టేస్తాను, దాంట్లోనే హ్యాండ్ మారుస్తానని చెప్పి హ్యాండ్ వేరే మోడల్ చెప్పిందనమాట. హ్యాండ్ వేరే మోడల్ పెట్టి డ్రెస్ అయితే నేనే మొత్తం అన్నీ ఓన్గా కట్ చేసుకోవడం కుట్టడం, అంటే కట్ వర్క్ కూడా నాకు ముందు డ్రెస్కి సరిగ్గా రాలేదు. ఈ డ్రెస్కి అయితే నేనే ఓన్గా కట్ చేసుకొని ఓన్గా కుట్టాను, చాలా చాలా బాగా కుదిరింది. ఇంక ఈ డ్రెస్ కుచ్చిల డ్రెస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది అన్న నమ్మకం అయితే వచ్చింది. హ్యాండ్ అయితే వేరే మోడల్ చెప్పిందనమాట. ఆ హ్యాండ్ ఇంకో డ్రెస్ కుట్టేటప్పుడు దానికి వేస్తాను, లేకపోతే లెక్కోడికి ఏదైనా కుట్టేటప్పుడు పట్టు పరికిని కానీ ఏదైనా కుట్టేటప్పుడు అలా ట్రై చేస్తాను. ఆ హ్యాండ్ని ఇంకొకసారి ట్రై చేస్తే మనకి పూర్తిగా వచ్చిందన్న నమ్మకం అయితే వస్తుంది అనమాట. ప్రాక్టీస్ ఈజ్ ద బెస్ట్ అండి. మనం ఏదైనా సరే ప్రాక్టీస్ చేయకపోతే
చేయకపోతే అక్కడ చెప్పినప్పుడు అర్థమైనట్టే ఉంటుంది. తర్వాత మర్చిపోయామనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి అంతా రివైండ్ చేసుకురావాలి. ప్రాక్టీస్ చేయడం ఎంత ముఖ్యమో థియరీ రాసుకోవడం అంటే మనకి నోట్స్ రాసుకోవడం కూడా అంతే ముఖ్యం. అక్క చెప్తున్నప్పుడు కీ పాయింట్స్ ఉంటాయన్నమాట. కీ పాయింట్స్ అన్నీ నోట్స్ రాసుకుంటే మనం ఒక 4-5 సంవత్సరాలు కుట్టడం మానేసి మళ్ళీ కుడదామన్నా ఆ బుక్ చూసి మనం కుట్టేయచ్చు అనమాట. అంతలా మనం అన్ని పిన్ టు పిన్ అన్నీ మనకి అర్థమయ్యేటట్టుగా రాసుకోవాలన్నమాట బుక్లో. అలా రాసుకుంటే మనకి కొంచెం ఈజీ అవుతుంది. మనం కూడా ఎప్పుడైనా కుట్టేటప్పుడు ఆ బుక్ చూసి హ్యాండ్ ఎలా కుట్టాలి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ మనం బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని పదును పెట్టామనుకోండి వచ్చేస్తుంది. ఇంక నేనైతే డ్రెస్ కుట్టేశాను, ట్రయల్ కూడా వేసేసాను. ట్రయల్ వేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఈవినింగ్ 5 ఆ టైంకి అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత అది ఆ విధిగా చేసుకునే పనులన్నీ చేసేసుకొని ఇంకా మా లక్కోడు కూడా స్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి కార్తీక మాసం కాబట్టి తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకున్నాను. అలాగే వీధిలో ఆకాశ దీపం కూడా వెలిగించుకున్నాను. ఇంట్లో కొన్ని క్రాకర్స్ ఉంటే మావాడు మా లక్కోడు అయితే కాల్చుకుంటున్నారనమాట. ఇంకా కొన్ని అవగొట్టేశారనుకోండి వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా విన్నంతసేపు వాటి చుట్టూరునే తిరుగుతూ ఉంటారు. ఇంకా మావాడు కూడా వెళ్ళిపోతాడు కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళాడు అనుకోండి వాడికి తృప్తిగా అనిపిస్తుంది. కాబట్టి ఇంకా కాల్ చేసుకోండి ఉన్నన్ని అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే అన్నీ బయట పెట్టేసి నేనైతే వచ్చేసానండి. ఇక్కడ కాల్చుకోవడం అది ఏం పెట్టలేదు. ఏ టైంలో ఏది వస్తుందో అస్సలు చెప్పలేకపోతున్నాం అనమాట. యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అది. ఏదైనా చిన్న పొరపాటు చేసామనుకోండి కమ్యూనిటీ గైడ్లైన్స్ అని స్ట్రైక్లని ఇవని అవని అమ్మ చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది. నైట్ అయితే ఒక్కొక్కసారి నిద్ర ఉండట్లేదు. ఏదైనా వచ్చిందంటే టెన్షన్తో అది అర్థం కాక బుర్ర బాదుకుంటూ అదే మళ్ళీ టెక్ ఛానల్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని అమ్మయ్య అనుకుంటూ పర్వాలేదు అని చెప్పిన తర్వాత కానీ మనశ్శాంతిగా ఉండట్లేదు. అందుకని క్రాకర్స్ కాల్చేటివి ఇలాంటివి అయితే నేనైతే వీడియో చూపించలేదండి. అందుకే ఎందుకంటే చైల్డ్ సేఫ్టీ అబ్యూస్ అని చెప్పి మళ్ళీ అదొక కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా పడచ్చు. పడకపోయినా పడినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి నేనైతే ఇంకా అలాంటి వీడియోస్ అయితే ఏం పెట్టలేదు. అంటే చాలామంది పెడుతున్నారు కదా అని చెప్పి అనుకోవచ్చు కానీ ఎవరు ఏ టైంలో ఏమవుతుందో తెలియదు కదండి. ఇంత కష్టపడి ఇంతవరకు వచ్చాము. ఏ చిన్న పొరపాటు చేసినా మళ్ళీ ఛానల్ పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని చెప్పి నా జాగ్రత్తలో నేను ఉంటాను. ఇంక నేనైతే పిల్లలు వీధిలో క్రాకర్స్ అయితే కాల్చుకుంటున్నారు కదా, ఇంట్లో బజ్జీలు వేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే బజ్జీల పిండి కలిపేశాను. మైదా పిండి, పెరుగు, ఇంకా కొంచెం సోడా పొడి అనమాట. వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే కొంచెం జీలకర్ర, అల్లం, ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుని చక్కగా బోండాలు వేసుకున్నాం అనుకోండి అద్దరిపోతుంది. అది కూడా మనం బోండాలు వేసేటప్పుడే వేసుకోవాలి. ముందైతే మైదా పిండి, అలాగే పెరుగు, ఇంకా కొంచెం వంట సోడా, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట అయినా పిండి నానిందనుకోండి బజ్జీలు బాగా వస్తాయన్నమాట. అంటే బూరెల్లాగా పొంగుతాయి. ఇంకా మనకి బయట కొనుక్కుంటాం చూడండి సేమ్ అలాగే ఉంటాయి. అలా వేసుకుంటే వెంటనే వేసుకుంటే కొంచెం అనిగినట్టు చప్పిగా వస్తాయన్నమాట. అంటే కొంచెం గట్టిగా చప్పిడిగా వస్తాయి. ఇలా కొంచెం పిండి నానిందనుకోండి అంటే పుల్లటి పెరుగు కాబట్టి పిండి నానిందనుకోండి ఇలా ఎర్రగా బజ్జీల్లాగా వస్తాయన్నమాట. బజ్జీల్లాగా అంటే అవి బజ్జీలే, కాకపోతే బూరెల్లాగా పొంగుతూ బాగా గుల్లగా వస్తాయన్నమాట. బాగుంటాయి. అలా పెరుగు బాగా పుల్లగా ఉంటే వెంటనే వేసుకున్నా ఇలాగే వస్తాయి. కాకపోతే కొంచెం నానితే టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఇంకా బజ్జీలు అయితే వేసేసాను. దాంట్లోకి కాంబినేషన్గా అల్లం పచ్చడి చేశాను. మా వాడికి మా ఆయనకి పెట్టేశాను. మా లక్కోడైతే బువ్వ తినేసి పడుకుంది. నేను కూడా తినేసి మీ కమెంట్స్కి రిప్లై ఇచ్చి పడుకుంటాను. ఇంతే వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.